ఒక ఆడియన్స్‌కి థియేటర్‌కొచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి, 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్‌కి గూడా ఓహో! మనం అంత ఖర్చు పెట్టి ఎళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో, ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ గూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్‌కొచ్చి అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్‌లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు. సో, వాళ్ళ ముందుకు రాకపోవచ్చు. అది గూడా ఒక జెన్యూన్. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి, 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్‌కొచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్‌కి కానీ, డిస్ట్రిబ్యూటర్‌కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే ఎందుకంటే అప్పుడు థియేటర్‌కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దాం అనే కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సెంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాలం ఉంటది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో, వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో, వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్‌గా వీటికి ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుద్దనేది నా వ్యక్తిగతమైన అంటే ఫీలింగ్. మీరు ఇంత ఎలాబొరేట్‌గా చెప్పారు కాబట్టి, క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి, అవునండి. అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పొచ్చిందని పేషెంట్ హాస్పిటల్‌కొస్తే ఆడికి ఫేషియల్ చేద్దామా, పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది అసలు ఫస్ట్. మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని అడ్రెస్ చేయట్లేదు మనం. అది థాంక్ నా యూ అండి. పర్సనల్ ఫీలింగ్ అండి. కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థాంక్ యూ. ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌గా తెలుగు టాలెంట్‌ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది తేడా లేకుండా. దానికి ఎగ్జాంపుల్‌గానే తెలుగు హీరోయిన్స్ కానీ, తెలుగు ఆర్టిస్టులను గానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్‌ని అంటే ఆ స్టాండర్డ్స్‌తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్‌లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నేను పనిచేసే సినిమాల్లో అంటే వీలైనంత వరకు ఫస్ట్, ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అది ఆహ్, హీరోయిన్‌లు అవ్వచ్చు, ఇతర ఎవరనొచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే మనం బేసిక్‌గా మన కల్చర్ తెలిసిన పీపుల్ మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో, అలాంటప్పుడు బయటికెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్‌లని, తెలుగు టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలనేది నా థ్యాంక్ యూ ఎస్‌కేఎన్ అండి. ఎస్‌కేఎన్ గారు. నిఖిల్. సార్. ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు అయి చూసారా? ఎప్పుడే వచ్చారు? చూసా. ఓకే. ఓకే. సో, ఇలాంటి చిన్న సినిమాలకి మీరు, మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ 'రాజాసాబ్' అప్డేట్ గురించి ఈగర్‌లీ అందుకే వెయిట్ వచ్చారు కదా చేస్తున్నారు. మీరు? సో, ఆ! అంటే ఏంటి కొంతమందేమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. దేనికి కొంతమందేమో సినిమాకా? టీజర్ అండి. ఆ! టీజర్ రెడీ అయిపోయింది. హీరో ఆ! అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమందేమో వీఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. ఆ! సంథింగ్ అసలేంటి 'రాజాసాబ్' అప్డేటు? టీజర్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్‌లోనే వన్ బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు గూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేసుంటే అలాగే చూస్తున్నా మారుతి గారి ట్వీట్ చూసింది. ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో, ఆల్ సెట్. నిఖిల్ గారు.